ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాట విందాం. ఈ రోజున గుడారాల గురించి కొన్ని మాటలు చెబుతాను. గుడారము అంటే మనం నివసించే నివాసము. గుడారము అంటే మనకు అనుగ్రహించబడిన దేహము. గుడారము అంటే మనం ఆరాధన చేసే ఆరాధనా స్థలము. గుడారము అంటే మన వ్యక్తిగత జీవితము. మరి ఈ గుడారం దేవుడు మనకు అనుగ్రహించాడు. పుట్టిని మొదలుకొని ఈ గుడారాన్ని వదిలేంతవరకు ఇందులోనే ఉండాలి. మధ్యలో గుడారాలు మారడం ఉండదు. కారణం ఏంటంటే ఈ గుడారం శిథిలమైపోతుంది. తర్వాత మహిమ కలిగిన గుడారంలోకి వెళతాం. గత జీవితం అనే ఈ లోకం వదులుతాం, మహిమ కలిగిన రాజ్యంలోకి వెళతాం. కానీ ఈ గుడారంలో ఉన్నంతకాలం, ఈ జీవితంలో ఉన్నంతకాలం, ఈ భక్తిపరమైన గుడారంలో నివసించినంత కాలం మన బ్రతుకు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. దేవుడు మెచ్చాలి, సేవకులు మెచ్చాలి, తర్వాత ప్రజలు మెచ్చాలి. అట్లాంటి బ్రతుకు బ్రతికితే అది మన జీవితానికి ధన్యం అవుతుంది. ఈ శుభవేళ ఒక గుడారాన్ని గురించి నేను పరిచయం చేస్తాను. మీరు ఎరిగిందే మరలా చదువుదాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. యాకోబు నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఆ ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోనండి. యాకోబు గుడారమును, ఇశ్రాయేలు నివాస స్థలమును ఎంతో రమ్యమైనవి. ఇప్పుడు క్రైస్తవ లోకానికి ప్రభు చెప్పే ఘనమైన మాట ఏమిటంటే, నీ కుటుంబ వ్యవస్థ రమ్యంగా ఉందా? నీ ప్రార్థనా అనుభవం రమ్యంగా కనబడుతుందా? దేవుడిచ్చిన ఈ దేహం అనే గుడారంలో ఆత్మదేవుడు నివసిస్తూ నీ బ్రతుకు విలుమయంగానూ రమ్యంగా కనబడుతుందా? రమ్యత అంటే ఆకర్షణ, రమ్యత అనగా ఆకట్టుకునే అనుభవం. ఓ రకంగా రమ్యత అంటే మనసున్న మనిషి ముచ్చటబడే స్థావరం. కనుక రమ్యత అనేదని మనం ఎరిగిన వాళ్ళం. అయితే ఇప్పుడు మన భక్తి అయినా, మన ప్రార్థన అయినా, మన సహవాసమైనా, మన నడకైనా రమ్యంగా ఉండాలి అట. ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం రమ్యమైన జీవితం జీవించాలి. ఇది ఎవరు పలికారంటే ఒక దైవజనుడు పలికిన మాట. ఆ దైవజనుడు వాళ్ళని చూసి అంటాడు, ఆహా గుడారం రమ్యంగా ఉందిగా, మీ నివాసాలు రమ్యంగా ఉన్నాయిగా అని అంటున్నాడే. అదే మాట నిన్ను గురించి బోధిస్తున్న నన్ను గురించి, దేవుని సంఘ సభ్యులమై ఊరేగుతున్న మనల గురించి పలికితే ఎంత బాగుంటుంది. ఇంతయే అతగాడు రమ్యమైన గుడారం కలిగి ఎలా జీవించాడు. ఇక్కడ కనబడిన ఒక వ్యక్తి బిలాము. అతడు దైవజనుడు. అయితే విచిత్రం ఏంటంటే, ఒక రోజున ఓ రాజుగారు అతగాడి కబురు పెట్టాడు. దైవజనుడా, నువ్వు ఏ మాట పలికితే ఆ మాట జరుగుతుందట కదా, వచ్చి బహుమానం ఇస్తాను తీసుకో, కావలసినంత ఘనత ఇస్తాను తీసుకో, పైకి ఇస్తాను అందుకో, కానీ నీవు వచ్చి ఆ జనాంగాన్ని శపించి వెళ్ళిపో అన్నాడు. వెంటనే ఇతగాడు ఆర్థిక పరిస్థితుల్ని కళ్ళ ముందు అలా చూశాడు. అంటే తన జీవితానికి ఏది గురి ఏది గమ్యం అనే ఆలోచన లేక, డబ్బు వస్తుంది, బహుమానం వస్తుంది, ఘనత వస్తుంది అని ఇతడు నెమ్మదిగా ఒక మెట్టు దిగి గాడిదెక్కాడు. ఇది మీకు తెలిసిన చరిత్ర. క్రైస్తవ జీవితాన్ని పాడు చేసేది ఘనత, క్రైస్తవ జీవితాన్ని పాడు చేసేది బహుమానం, క్రైస్తవ జీవితాన్ని పాడు చేసేది గుడ్డితనం.
మనం బాగా గమనించాల్సింది ఏమిటంటే, దేవుడి మాట విన్నంత కాలం జీవితం సాఫీగా ఉంటుంది. దేవుని మాటను పక్కన పెడితే సాతాను మాట రమ్యంగా ఉంటుంది. దేవుని స్వరాన్ని పక్కన పెడితే ఘనత నీకు విలువగా ఉంటుంది. దేవుని సహవాసాన్ని పక్కన పెడితే మనుషులు పొగడతలైనా ఇచ్చే బహుమానాలైనా చాలా రమ్యంగా ఉంటాయి. మన వ్యక్తిగత జీవితంలో మొదటి అనుభవం ఇక్కడ నేర్చుకోవాలి. మన జీవితం రమ్యంగాను దైవానుసారంగాను దీవెనకరంగా ఉండాలి అనుకుంటే మనం దేవుని మాట సహవాసంలో నిలిచి ఉంటున్నామా? ఆ మాటలు పరిశుద్ధత సహవాసం విడిచిపెట్టి ఘనత వైపు కన్నులెత్తుతున్నామా? మనని బహుమానాలు ఆకర్షిస్తున్నాయా? మనం ఈ బిలాములాగా ఒకవేళ కొనసాగుతున్నామా? ఇప్పుడు ఒక మాట చెబుతాను. ఇంతకీ బిలాముకు జరిగింది ఏమిటంటే కళ్ళు మూయబడ్డాయి. అంటే క్రైస్తవ కుటుంబాల్లో ఇదొక విలువైన మాట. సంఘంలో 2 గుంపుల వాళ్ళు ఉంటారు. కళ్ళు తెరవబడిన గుంపు ఉంటారు, కళ్ళు మూతలు వేయబడిన గుంపు ఉంటారు. అంటే గుడ్డివారిగా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, వెలిగించబడిన నేత్రాలు కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఒకేలాగా ఉంటారు, ఒకే సంఘంలో ఉంటారు. ఇంకా తేటగా చెప్పాలి అంటే ఒకే మనిషి కూడా కొంతకాలం గుడ్డిగా ఉంటారు సంఘంలో. మనోనేత్రం వెలిగించబడ్డాక ఆ మనిషి మళ్ళా నూతన వ్యక్తిగా బ్రతుకుతారు. కనుక మన వ్యక్తిగత జీవితంలో రమ్యత, దేవునికి ఇష్టమైన బ్రతుకు, పరిమళ వాసన, ఆయనకు ఆనందం కలుగు చేసే జీవితం జీవించాలి అంటే మొదటగా నువ్వు కన్నులు మూయబడిన వ్యక్తివా, కన్నులు తెరవబడ్డ వ్యక్తివా? కన్నులు మూయబడడం అంటే అర్థం ఏంటంటే దేవుని సహవాసం మీద నీకు వాంఛ ఉండదు. ఆయన స్వరం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఎంతసేపు పదవి కనపడుతుంది, బహుమానాలు కనబడతాయి, గణపరిచే కొన్ని సన్నివేశాలు కనబడతాయి. అది కనబడినంత కాలం నువ్వు అనుకోవాల్సింది ఏమిటంటే నాకు కాబట్టి ఎదురొచ్చే అనుకోవడం కాదు. ఎవరికి లేని ఘనత నాకు వచ్చిందంటే, ఎవరికి లేని బహుమానాలు నాకు వచ్చాయంటే సాతాను నీ కళ్ళు మూపిచ్చాడు అనే విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. కన్నులు తెరవబడ్డవాడట బహుమానాల వైపు పరిగెత్తడట, ఘనతను కోరుకోడట. అసలు ఎప్పుడు దేవుని మాత్రమే చూడగలుగుతాడు. అందుకేగా ఆయన తన పిల్లలను చూసో చక్కని మాట్లాడినాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అంటే దేవుడు కూడా గణపరుస్తాడుగా. దేవుడు గణపరిచేంతవరకు ఆగం, మనుషులు గణపరిచే వైపు పరిగెత్తుతాం. అంతేగా కారణం ఏంటంటే కన్నులు మూతవేయబడి దేవుని సహవాసానికి దూరంగా ఉండడం. అప్పుడు ఎలా ఉంటుందో చెప్పన. వెంటనే వచ్చాడు, పైకి వేస్తానన్నాడుగా, కొండ మీదకి వెళ్ళాడు. ఏ పని మీద ఉన్నాడో తెలుసా? శపించడం మొదలుపెట్టాడు. అంటే ఆ ఎదురున్న మనిషి ఎవరు అర్థం కావట్లా. వాళ్ళు ఇజ్రాయేలీల, ఫిలిస్తీన్ల, వాళ్ళ గృహాల మీద కానీ నొసల మీద కానీ గొర్రెపిల్ల రక్తపు ఆనవాలు ఉందా? నిబంధన జనాంగమా, లోకానుసారంగా నడిచే జనాంగమా? అంటే కన్నులు మూయబడిన తరువాత అతగాడికి ఏమీ అర్థం కావటంలా. అంటే తేడా కనబడని జీవితం. మరొక మాట చెప్పనా, మనం సంఘంలో ఉండి కన్ను మూయబడిన వ్యక్తులమైతే విశ్వాసికి తేడా కనపడదు. ప్రభునందున్న శ్రమలకి ప్రభువులో ఉన్న ఆనందానికి తేడా కనపడదు. లోకానికి వెలుగులో ఉన్న వారికి తేడా కనబడదు. మూత వేయబడిన నేత్రాల తెరవబడ్డవా? నీ పక్కనున్న తండ్రి ఎవరు? నీ పక్కనున్న రక్త సంబంధి ఎవరు? ఆ వ్యక్తి ప్రార్థన చేసుకునే వ్యక్తి ఎవరు? అంటే ఎవరు యోగ్యులు, ఎవరు అయోగ్యులు, ఏది దేవతారాధనో, ఏది దేవుని ఆరాధనో, ఏది దురాత్మో, ఏది పరిశుద్ధాత్మో తెలియకుండా నువ్వు వ్యవహరిస్తున్నావు. అంటే వాక్యాన్ని వల్లిస్తున్నావు. నువ్వేంటి నేనేంటి, దయ్యం కూడా వాక్యం చెప్పుద్ది. కానీ కన్నులు తెరవబడిన వ్యక్తికి రావాలిగా. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ఈ శుభవేళ మాట్లాడుతున్నాడు, నీ గుడారం రమ్యమైందిగా ఉండాలి. అలా ఉండాలి అంటే మొదటగా నీ కన్నులు తెరవబడాలి. మనోనేత్రం వెలిగించబడిన తర్వాత ఏది మంచి ఏది చెడు గుర్తించగలిగి ఉండాలి. అలా జరగాలి అంటే మనోనేత్రం వెలిగించబడాలి. మనోనేత్రం మూయబడితే ఘనతలు కోరుకుంటావు, బహుమానాలు కోరుకుంటావు, స్థిరంగాని కలిమిని కోరుకుంటావు, వెంటబడే జనాన్ని కోరుకుంటావు, అందరిలో నాకే గుర్తింపు కలగాలని ఆరాట పడతావు, ఉరితాడు మెడకేసుకుని తస్తూ ఉంటావు. లేఖనం చెబుతుంది జాగ్రత్తగా ఉండు అని. ఎప్పుడైతే దేవుడు అతన్ని కన్నులు తెరిచిన వ్యక్తిగా చేయాలనుకొని నెమ్మదిగా అతగాడు కన్నులు తెరిచాడు. తెరిచిన తరువాత కన్నులు తెరవబడ్డాయండి. ఒక్కసారి చూస్తున్నాడు, ఈ జనాంగానని నేను శపించింది, ఈ జనాంగానని శపించడానికి వచ్చింది,
వీళ్ళ తలల మీద నిత్యానందం కనపడుతుంది, నొసలు చూస్తే యేసు రక్తం కనపడుతుంది, ద్వారబంధాల మీద చూస్తే గొర్రెపిల్ల రక్తం కనపడుతుంది. కన్నులు మూయబడినప్పుడు కనబడలేదుగా. మన ఆత్మీయ జీవితంలో మన పక్కనున్న సహోదరుడు ఆత్మీయుడా కాడా? మరి అతను చూడగానే చెట్టుల్లాగా కనపడుతున్నాడుగా. కొంతమందిని చూస్తే దుష్టుల్లా కనపడతారు, కొంతమందిని చూస్తే దుర్మార్గుల్లా కనపడతారు. నేను చెప్పేది దుర్మార్గులు లేరని కాదు, చెట్లు ఉన్నాయి, కానీ చెట్టులాగా కనపడకూడదు, దుర్మార్గులాగా కనబడకూడదు. మనోనేత్రం మనకెలిగించబడితే సమస్తము తేటగా కనబడునోగాక. అంటే మనోనేత్రం మనదే వెలిగింపబడాలి, అప్పుడు తేటగా చూడగలం. సరే, ఇంతకీ రమ్యమైన గుడారం అనేది నీ జీవితంలో మొదలవ్వాలి అనుకుంటే నీవు కన్నులు తెరవబడిన వ్యక్తిలాగా ఉండాలి. కన్నులు తెలిసాక ఇతను మాట్లాడుతున్నాడు. చదవండి ఆ మాట. 24వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదువుదాం. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అంటే దేవోక్తి అంటే దేవుని మాట. మొదటి వాక్యం చదవండి, 24 మొదటి వాక్యం. ఇశ్రాయేలును దీవించుట, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు. ఎప్పుడు? ఇశ్రాయేలును దీవించడం మంచిదని ఎప్పుడు తెలుసుకున్నాడు? కన్నులు తెరవబడి వారికి తెలుస్తుంది, వాళ్ళను చూడగానే వీళ్ళని దీవించాలనిపిస్తుంది. సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కన్నులు తెరవబడిన క్రైస్తవుడిగా తన పక్కన వారిని దీవించునగాక, తన కుటుంబాలను ఆశీర్వదించునగాక. పాత నిబంధనంతా అదే ఉందిగా. యాకోబు తన పిల్లలను దీవించాను, దావీదు తన ఇంటి వారిని దీవించాను, యోసేపు తన ప్రజలను దీవించాను, మరి యాజకులంతా ప్రజలను దీవించాను. ఆ పనిగా మనకు అప్పగించబడింది. మనం శపించడం మొదలుపెట్టినా దీవించడం చేత కాకపోయినా మనోనేత్రం గుడ్డితనంలో ఉంది అనే విషయాన్ని ఎన్నడూ మరవకూడదు. కనుక ఇప్పుడు కన్నులు తెరిచిన వానికి దీవించడం మంచిదని అర్థమైందట. ఇక దీవించడం మొదలైనాక ఇక దీవించకుండా ఎందుకుంటాడు? ఇంతకు మునిపేమన్నాడు తెలుసా? ఆ జనాన్ని చెప్పిస్తానంటున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచినాక అంటాడు, అమ్మో వాళ్ళు ఆడు సింహంతో సమానం, వాళ్ళ వేగం చూస్తే గొప్పది. యాకోబులో ఏమాత్రం దోషం కనపట్టల్లా. యాకోబును చూస్తున్నాను, అతను ఆడు సింహంలాగా ఉన్నాడుగా, అతని జీవితం వంకరతనం లేదుగా. కళ్ళును మూయబడితేనేమో ఎదురు అని తప్పులు కనపడతాయి, కన్నులు మూయబడితే యాకోబు వంకరతనంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కన్నులు తెరవబడ్డాకంటాడు, అతనేనా వంకరతనం లేదుగా, అతనిలో శకునం లేదుగా, అతనిలో పౌరుషం ఉందిగా, ఆడుసింహం రౌద్రం ఉందిగా. ఎప్పుడు తెలిసింది? కన్నులు తెరవబడినప్పుడు. ప్రభు రాకడ దగ్గర పడుతుందిగా, సంవత్సరాలు దొల్లుతున్నాయి, వయసు మడుతుంది, జీవిత పయనం సాగుతుందిగా. మరి ఇలాంటప్పుడే మన వ్యక్తిగత జీవితంలో కన్నులు తెరవబడిన క్రైస్తవులుగా ఉంటున్నామా, ఇంకా కన్నులు మూయబడిన వారిగా ఉన్నాము? మొదటి గుర్తు, కన్నులు తెరవబడితే దీవించే మనసుండునగాక. కన్నులు తెరవబడితే బహుమానాల మీద మనసు ఉండక దేవుని సన్నిధి మీద మనసుండునగాక. మనుషుల ఘనతగాక దేవుని దగ్గర తగ్గించుకునే అనుభవం ఉండునగాక. ఈ అనుభవం వచ్చిన రోజున కన్నులు తెరవబడినట్టు. ఇప్పుడు కన్నులు తెరిచాక శపిద్దామనుకున్న గుడారాలని, వీళ్ళు మన్నైపోవాలని నోరు తెరుద్దామనుకున్న మనిషి ఇప్పుడు దీవించడం మొదలుపెట్టాడండి. ఆ గుడారమే, ఆ యాకోబే, ఆ జనాంగమే, ఆ పరిగెత్తుకొచ్చిన జనమే. డబ్బుతో ఉన్నప్పుడేమో శపించాలనిపించింది, కళ్ళు తెరిచినాకేమో దీవించాలనిపించింది. ఈ రోజైనా నూతన సంవత్సరంలోనైనా మన చిత్త వృత్తి యందు మార్పు కలుగునగాక. ఏమని దీవిస్తున్నాడు? 5వ వాక్యం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, ఎంతో రమ్యమైనవి. వాగువలే అవి వ్యాపించు. మొదటిది, అవి వాగుల వలె వ్యాపి. వాగు అన్నాడా, వాగు వలె అన్నాడా? ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే వాగు వలె వ్యాపించి ఉన్నవి. మరి వాగుల గురించి విన్నాం, కానీ ఇక్కడ బైబిల్లో వాగు వలె వ్యాపించడం అనే మాట రాయబడుతుందిగా. ఈ వాగుకుండే ఆత్మీయ అనుభవాలు ఏమిటో కొన్ని నేను చెబుతాను, జాగ్రత్తగా వింటారు. నీ ఆత్మీయ జీవితంలో వాగులాగా వ్యాపించడం అనే పదాన్ని చూస్తే రాజుల మొదటి గ్రంథంలోకి వెళతారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఏలియా అనే ఓ దైవజనుడితో చెబుతాడు కదా, దైవజనుడా నీవు చిన్నగా బయలుదేరి వెళ్ళి ఊరి వెలపల ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ మాట చదవండి.
తూర్పు వైపునకు వెళ్ళి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాలా, దాగి ఉండాలా? ఇప్పుడు వాగును పోల్చి చెబుతున్నాడు, నీ ఆత్మీయ జీవితంలో నీ భక్తి రమ్యంగాను, నీ గుడారం రమ్యంగాను, నీ ప్రార్థన రమ్యంగాను, నీ కుటుంబం రమ్యంగాను, దేవుడు మెచ్చేట్టుగా, ప్రజలు చూసి సాక్ష్యాన్ని గురించి విని చప్పట్లు కొట్టేటట్టుగా ఒక మహిమ కలిగిన జీవితంలో జీవించాలి అనుకుంటే మొదటి అనుభవం వాగుల దగ్గరికి రావాలి. ఆ వాగు దైవ సంబంధమైన నడిపింపు కలిగింది. వాగు అంటే పైనుంచి వర్షం పడితే కలిగేది. ఇప్పుడు ఆ పైనుంచి వర్షం పడినప్పుడు ఈ వాగు బాగా పారుతూ ఉంటుంది. పైనుండి వర్షం పడలేదనుకోండి, వాగులో నీళ్లు ఉండవు. కానీ ఇక్కడేమంటాడు తెలుసా? వాగు దగ్గర నువ్వు దాగి ఉండాలి అంటాడు. ఈ వాగు దైవ సంబంధమైన పైనుంచి కుమ్మరించబడే నీళ్ళ చేత ప్రవహిస్తూ ఉంది. మన ఆత్మీయ జీవితంలో మన జీవితం రమ్యంగా ఉండాలి అంటే వాగుల ప్రవాహం మన జీవితంలో ఉండాలి. ఈ వాగు దేని చేత నింపబడుతుంది? ఆకాశ జలము చేత. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో వాగు వలె అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? వ్యాపించడం అన్నాడు. ఇది ఆత్మీయ పాఠం నేర్పుతుంది కానీ భూలోకంలో వాగుల గురించి కాదు. మన ఆత్మీయ జీవితంలో పైనుంచి ఒక వర్షం పడుతుంది. నువ్వు సంఘంలో ఉన్నా, పాఠశాలలో ఉన్నా, బిందుశాలలో ఉన్నా, ఏకాంత ప్రార్థనలో ఉన్నా, భక్తిపరమైన అడుగులు వేస్తుంటే నీ జీవితాన్ని వాగుల వలె విస్తరింపజేయడానికి ఆకాశం తెరవబడుతుంది. ఆకాశం నుండి జలము కిందకు వస్తుందట. ఈ ఆకాశ జలము రెండు అర్థాలు చెబుతుంది. ఒకటి, పైనుంచి కుమ్మరించబడేది ఆత్మ, పైనుంచి కుమ్మరించబడేది వాక్యం అనే నీరు. అంటే ఈ వాగులో ఎప్పుడు భూ సంబంధమైన నీళ్లు ఉండవు. ఈ వాగులో ఎప్పుడు చూసినా పైనుంచి వచ్చే పడే నీళ్ళే ఉంటాయి. ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు విస్తరించి రమ్యంగా ఉండాలి అనుకుంటే నీ వాగులాంటి జీవితం పైనుంచి ఎప్పుడు దప్పిగా తీర్చుకుని ఎదురు చూసే అనుభవం ఉండాలి. అందుకే బైబిల్లో 84వ కీర్తనలు అన్నాడు, దానిని దీవెనల వర్షంతో నేను కప్పుతాను. అంటే వర్షం నీ మీద పడాలి, నీ పిల్లల మీద పడాలి, నీ ఇంట్లో పడాలి, నీ ధ్యానం మీద పడాలి, నీ ప్రార్థనా జీవితం మీద ఎప్పుడు పైనుండి వర్షం పడుతూ ఉండాలి. ఒకటి, వాక్యం అనే వర్షము, వాక్యం అనే ప్రవాహము. వాక్యం గుంపులు గుత్తులుగా నీ మీద పడాలి. వాక్యం నీకు ధారాళంగా అనుగ్రహించబడాలి. నువ్వు దేవుని దగ్గర మోకరించి చదువుతూ ఉంటే దేవుని స్వరం వినబడతా ఉంటుంది. కనుక సమృద్ధిగా ఈ రోజున మన ప్రాంతానికి దేవుడు వాక్యం ధారాళంగా దయచేశాడు. కొన్ని ప్రాంతాల్లో వాక్యం చెప్పే అవకాశం లేదు. ఆరాధన చేసుకునే మందిరాలు కొన్ని చోట్ల భయంకరమైన చరిత్రలు ఉన్నాయి. కానీ వాగు, ఇంకా మన వాగు ఉంది. ఆ వాగులో ఆకాశపు జలం పడుతూనే ఉంది. ఆ వర్షాల ద్వారా, వాక్యపు నీరు ద్వారా మన జీవితాలు ఇంకా ఇంకా వ్యాపించునుగాక. రెండవది, ఆత్మ నడిపింపు. మన ఆత్మీయ జీవితంలో గుడారం రమ్యంగా, భక్తి రమ్యంగా ఉండాలి అంటే ప్రవాహం నడవాలిగా. నీ మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మ ఉన్నాడే, సంఘంలో క్రియ చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, ఆయన నిన్ను నడిపించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే అలా నడిపిస్తాడో ఆత్మ నడిపింపు, వాక్య జీవితం రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి వాక్యానుసారమైన జీవితం, రెండవది పరిశుద్ధాత్మ నడిపింపు. ఈ రెండు ఉన్నప్పుడు నీ జీవితం వ్యాపించడం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడు వ్యాపించావు? వాక్యం లేనప్పుడు. ఎప్పుడు వ్యాపించావు? ఆత్మ ప్రవాహం లేనప్పుడు. కనుక ఇప్పుడు ఆ గుడారం రమ్యంగా ఉంది అంటున్నాడే, కానీ తర్వాత వచ్చిన అంటాడు వాగు వలె వ్యాపిస్తాయి. వాగులో వచ్చే సరుకు ఎట్లా ఉంటుందో, ఆ నీరు ఎలా ఉంటుందో నీ గుడారం మీదకి, నీ జీవితం మీదకి, నీ ప్రార్థనా బలిపీఠం మీదకి, నీ ఆత్మీయ జీవితానికి సమృద్ధి అయిన వాక్యపు వర్షము కుమ్మరించబడునుగాక. రెండవది, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ పరిశుద్ధాత్మ ప్రవాహములో మీరు కొనిపోబడుదురుగాక. ఆత్మే నిన్ను నడిపించునుగాక, ఆత్మే నన్ను నడిపించునుగాక. ఆత్మ వచ్చాడట, నెమ్మదిగా యెహెజ్కేలును ఎత్తుకొని లోయలోకి తీసుకువెళ్ళాడట. ఆత్మ వచ్చిందట, వెంటనే సంసోను లేచి జుట్టును విరబోసుకుని యుద్ధానికి వెళ్ళాడట. ఆత్మ దిగినట, గిద్యోను బయలుదేరి కొండలతో యుద్ధం ప్రారంభించాడట. లేఖనాలు ఇన్ని చెబుతున్నాయండి. కనుక ఈ రోజున నీ గుడారం రమ్యంగా ఉండాలి అన్నా, నీ భక్తి రమ్యంగా ఉండాలి అన్నా, అనేకులకు దీవెనకరంగా ఉండాలి, దేవుడు మెచ్చుకోవాలనుకుంటే ప్రవాహం ఉందా? వాక్య ప్రవాహం ఉందా? కొంతమంది ఉంటారు వాక్యం ఎంత చెప్పినా రాసుకుంటారండి. పాపం వాళ్ళు చూస్తే నాకు మహా ఇష్టం. కానీ కొంతమంది జీవితంలో వాక్యం హృదయంలో రాసుకుంటారు. కొంతమంది రాసుకుంటారు కానీ నడవరు.
అంటే ఆత్మీయ జీవితంలో వినడం ఎంత ముఖ్యమో, చదవడం ఎంత ముఖ్యమో, ధ్యానించడం అంతే ముఖ్యం, వాక్యానుసారంగా నడవడం ముఖ్యమే. అందుకేగా దైవజనుడు ఒక ప్రార్థన చేశాడు, నీ వాక్యానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పవా, నీ ధర్మశాస్త్రం ప్రకారం నడవడం నాకు నేర్పవా. అంటే అర్థం ఏమిటి? ఆ వాగులో నీరు నన్ను నడిపించాలి, మనుషులు కాదు నిన్ను నడిపించాల్సింది, ఆచారాలు కాదు నిన్ను నడిపించాల్సింది, క్రమశిక్షణ కాదు నిన్ను నడిపించాల్సింది, దేవుని వాక్యమే నడిపించునుగాక. నిన్నైనా నీ కుటుంబానైనా బోధించేవాళ్ళైనా వినేవాళ్ళైనా లోకమందున్న వారందరూ ఒక రమ్యమైన కట్టడంలాగా, క్రైస్తవ సంఘం రమ్యమైన కట్టడంలాగా, జీవితం రమ్యమైన కట్టడంలాగా, నీ కుటుంబం ఒక రమ్యమైన కట్టడంలాగా ఉండాలి అంటే దేవుని వాక్యమే నిన్ను నడిపించునుగాక. రెండవది ఆత్మ నడిపించాలి. అందుకే మనం దేవుని దగ్గర మోకరిస్తాం, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పవా. పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లే భూమి మీదను నీ ఇష్టమే నెరవేర్చబడాలి అంటే నడిపింపుకు అప్పగించుకోవడం. ఎప్పుడైతే అట్లా నడిపింపుగా అప్పగించుకుంటామో ఆ నడిపింపు దీవెనకరంగా ఉంటుంది, అది వాగుల వలె వ్యాపిస్తాయి. అంతవరకు బాగానే ఉంది. మరి అక్కడ రాసిన మాట ఏమిటంటే దాగి ఉండు అంటాడు. ఆ వాక్యం చదవండి. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరుతు వాగు దగ్గర దాగి ఉండుము. ఈ వాగు ఇది ఎవరికి సంబంధించింది? యాకోబునకు సంబంధించి. ఈ వాగు యాకోబు గుడారానికి సంబంధించి. నీ గుడారము యాకోబు వాగు వలె అన్నాడు. అక్కడికి వచ్చాక ఒక సేవకుడు దాగి ఉన్నాడట. ఇప్పుడు నేను అర్థమయ్యే మాట చెప్పాలి అంటే, ఈ భక్తి కలిగిన వాక్యానుసారంగా జీవించే కుటుంబమును, ఆత్మ ద్వారా నడిపించబడే కుటుంబాలు ఏం చేస్తుంటాయో తెలుసా? దప్పిక తీర్చడమే గాక సేవకులను దాచిపెడతాయట. వాగు దగ్గర సేవకుడు దాగి ఉండెను అంటే అప్పటికే రాజుగారి దగ్గర ఖచ్చితమైన మాట చెప్పి వచ్చాడు. రాజుగారు కడుపు మండింది, ఇక్కడికి వస్తే దేశానికి కరువు మొదలయ్యింది, అతగాడికి సేవకుడికి ఎవరూ లేరు. కానీ ఇప్పుడు వాగు ఏం చేస్తుందో తెలుసా? నా పేరే వాగు కదా, నేను నీ అవసరాలు తీరుస్తా అన్నట్టుగా వాగు అతగాని దగ్గర తీసుకుని దాచిపెట్టాను. మీరు ఒక్కసారి ఆగి ఆలకిస్తే, మన జీవితాలు రమ్యంగా ఉండాలి అనుకుంటే మన పక్కన చాలామంది వ్యక్తులు ఉన్నారుగా, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, అటు సేవకులు ఉన్నారు, రకరకాల జాతులు ఉన్నారు. కానీ నువ్వు వాగువేలు వ్యాపించాక ఆత్మ నడిపింపగలిగిన నీవు అనేకులని ఆదరించగలిగిన వ్యక్తిలాగా ఉండాలి, అనేకుల పట్ల ప్రేమ చూపగలిగిన వ్యక్తిలాగా ఉండాలి. అనేకుల్ని దాచిపెట్టడం అంటే వాళ్ళకి రాబోయే అపాయం, ఇరుకు, ఒకవేళ కరువు వస్తే దాచిపెట్టాలి, ఇరుకు వస్తే దాచిపెట్టాలి, శత్రువులు వస్తే దాచిపెట్టాలి. అంటే ఈ వాగు నీ భక్తి జీవితానికి సంకేతం, నీ గుడారానికి సంకేతం. ఇప్పుడు ఆ దైవజనుడు అక్కడికి వచ్చాడట, దాచిపెట్టాను. బైబిల్లో ఇంకో మాట చెప్పన, ఇట్లా దాచిపెట్టి సేవకుని కొరకు ప్రయాసపడిన కుటుంబాలు బైబిల్లో చాలా ఉన్నా. ఇదే 18వ అధ్యాయంలో రాజస్థాన్లో ఉద్యోగి ఉంటాడు, అతని పేరు ఓబద్య. అతను ఏం చేశాడో తెలుసా? సేవకులను చంపుతున్న రోజులలో ఇతగాడట 50 మందిని 100 మందిని సేవకులను తీసుకుని వెళ్ళి అక్కడున్న గుహల్లో పెట్టి రాజుగారి కంటబడకుండా, ఇతను రాజు ఉద్యోగి, రాజస్థాన్లో రాజుగారింట్లో పనిచేస్తాడు. సమయానికి వచ్చి వాళ్ళని దాచిపెట్టి వాళ్ళకి కావలసిన నీరు, భోజనం, వస్త్రం అన్నీ తెచ్చిపెట్టి మళ్ళీ కాముగా వెళ్ళిపోయేవాడు. అంటే ఇతను వాగు వంటి అనుభవం కలిగినవాడు. నీ వ్యక్తిగత జీవితంలో నీకు దేవుడిచ్చిన గురుతర బాధ్యత ఏమిటో తెలుసా? నీవు రమ్యమైన గుడారంగా కనబడాలంటే వాగు వలె ప్రవహించాలి. ఆ వాగులో డబ్బు కాదు ఉండాల్సింది, వాగులో ఉండవలసింది వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు. ఆ తర్వాత వాగు అని అనగానే వీళ్ళు దాచిపడే అనుభవం ఉందయ్యా. వాగు అనగానే ఒకరు నేను ఆదరిస్తానయ్యా. వాగు అనగానే అతని గాయాలు నేను కడతానయ్యా. నువ్వెవరవో తెలుసా? రమ్యమైన గుడారంలా లోకానికి కనపడాలి అంటే వెండో, బంగారము, కదిలే కారు, వెంటబడే జనము, అందము, సౌందర్యము ఇత్యాది కార్యక్రమాలు అక్కరలేదు, కానీ వాగువలే నేను వ్యాపించాలి. ఈరోజు నువ్వెవరవో తెలుసా? ప్రవాహంలాగా ప్రవహిస్తూ రమ్యమైన భక్తి కలిగిన వ్యక్తిలాగా ఉండాలి అనుకుంటే నీ ప్రవాహం దగ్గర కొంతమంది దాచబడుదురుగాక, కొంతమంది నెమ్మది పొందుదురుగాక, కొంతమంది ఆదరించబడుదురుగాక, కొంతమంది నీ వాళ్ళ భద్రతగా ఉందురుగాక. వాళ్ళ ప్రాణ ఆత్మ దేహాలకి విస్తరించిన నీవు వాగువలే దేవుని కార్యాలు చేసి వారి పట్ల బాధ్యతను నిర్వహించుదువుగాక. మరి ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఎవరికాడు గుండె మీద చేయబెట్టుకుందాం. నేను సేవకులకి పట్ల ఎప్పుడైనా అట్లాంటి బాధ్యతను స్వీకరించి వీళ్ళ బాధ్యత నాది,
అనాథలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేకపోయింది. నాకున్న స్థితిలో నేను వాళ్ళని ఆదరించగలగాలి. నా పేరు వాగు కదా, వాగు వలె విస్తరించాను కదా, నా ఇల్లు రమ్యంగా కనబడాలి కదా. ప్రభువు చూసినా, సేవకులు చూసినా, జనం చూసిన ఇది రమ్యమని ఇల్లు అని చెప్పేట్టుగా వాగు వలె నా ప్రవాహం ఉండాలిగా. అట్లాంటి వ్యవహారం నేను ఉండాలి కానీ ఆలోచన కలగాలిగా. ఎకనైనా అనేకులకి ఆశ్రయస్థానముగా ఉందమగాక, అనేకుల్ని భద్రపరచుదమగాక, అనేకులను హక్కును చేర్చుకుందమగాక, అనేకులకు ఓదార్పు కలుగు చేయదుమగాక, అనేకుల పట్ల బాధ్యతగా వ్యవహరించి నేను వాగులాంటి జీవితం కలిగి వ్యాపిస్తున్నాను అని నీవు జీవించగలిగితే నీ నివాసము రమ్యమైన నివాసము. ఆమేన్. మరి ఈ రోజున రమ్యమైన ఇల్లు అంటున్నాడుగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక క్షణం ఆగి ఆలకిద్దాం. నేను ఏ రకంగా ఉన్నాను? నా ప్రవాహాన్ని జగన్ చూసినప్పుడల్లా అనేకుల సేవకుల్ని, వ్యక్తుల్ని ఆదరించి హక్కులు చేర్చుకుని ప్రేమగా చూసి వాళ్ళ అవసరాలు తీర్చే వ్యక్తిలాగా నేను ఉన్నానా? ఒక్కసారి ఆగి ఆలకించు. అనాథలు కనపడుతున్నారుగా, కొంతమంది రోగులు కనపడుతున్నారుగా, తల్లిదండ్రులు లేని పిల్లలు కనపడుతున్నారుగా, సంఘంలో జారిన వారు ఉంటున్నారు, వెనకబడిన వాళ్ళు ఉంటారు. నువ్వెవరో తెలుసా? వాగువలే ప్రవహిస్తున్నాను, వారిని నేను దాచిపెడతాను, వారిని నేను భద్రపరుస్తాను, వారికి నేను ఆదరణ కలుగా చేస్తాను. ఆ అనుభవం నీకు ఉండగలిగితే ఈరోజు నిన్ను గురించి బైబిల్ చెప్తున్న మాట, నీ గుడారము రమ్యమైన గుడారముగా ఉండునగాక. కన్నులు తెరవబడిన వారికి దృష్టి కలుగునగాక, కన్నులు తెరవబడిన వారికి సందేశం ఫలభరితంగా మారునగాక. తలలు వంచండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్య. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి. అవసరాలు తీర్చాలి, రోగులకు స్వస్థత కలగాలి, వాక్యానుసారంగా కట్టబడాలి, ప్రార్థనలో పెంచబడాలి, పరిశుద్ధతలో నిలబెట్టబడాలి, సంఘ సహవాసంలో పునాది మీద కట్టబడిన కట్టడంలాగా ఉండాలయ్యా. వీరిని బట్టి వీరి కుటుంబాలకు దీవెన కలగాలి. దీవెనల చేత నింపండి, రాకడ కొరకు ఆయత్తపరచండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.